నమస్తే అండి. నమస్కారం. ఎన్నికల సమయంలో ప్రతి నాయకుడు కూడా నామినేషన్లు వేస్తారు. నామినేషన్ టైంలో అఫిడవిట్ అనేది సమర్పిస్తారు. అఫిడవిట్లో వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అన్ని అందులో పెట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ నామినేషన్లు వేయాలి అని ప్రతిపక్షాల మీద అయితే కుట్ర జరుగుతుంది. ఇలా నామినేషన్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి కుట్రలు జరగకుండా ఉండాలంటే? మంచి ప్రశ్న వేసామమ్మా, చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఒక అరాచకవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక ఆర్థిక తీవ్రవాది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటప్పుడు రాజకీయ రంగంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ నాయకులు నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినండి. మీ నామినేషన్లు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కానీ వేయకపోతే నామినేషన్లు స్క్రూటినీ టైంలో లేపేయాలని అధికార పార్టీ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక టీమే పనిచేస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఈ మధ్య ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కేసు నమోదు చేసున్నారు. కాబట్టి ఒక రాజకీయ కుట్రకి తెరలేపున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా కానీ, భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వామపక్ష నాయకులు కానీ, వివిధ పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఆ పోటీ చేసే వ్యక్తులకే తెలియకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుండాయి. మీరు నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు ఏ సెక్షన్ల కింద ఉందనేది మీకు కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే, మన RRR గారు, నరసాపురం ఎంపీ, యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ గారు అతని మీద కేసులు ఎన్నుండయో అని చెప్పి అడిగితే అప్పటి డీజీపీ గారైనటువంటి ఇప్పటి డీజీపీ గారు ఇవ్వలేదు. తర్వాత RRR రఘురామకృష్ణరాజు గారు పోయి హైకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు 13 కేసులు రఘురామకృష్ణరాజు మీద ఉన్నట్టు వివిధ పోలీస్ స్టేషన్లో చిట్టా బయటికి పెట్టాల్సి వచ్చింది. అంటే అందరూ RRR లాంటి ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఉండరు, RRR లాగా రాజకీయ ఎత్తుగడలు తెలిసినటువంటి వ్యక్తి ఉండరు. ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోని, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ లోక్సభ ఎంపీలతోటి ఒక బలమైనటువంటి ఎక్సైజ్ చేసినటువంటి వ్యక్తి. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల్లో నిలబడే అభివృద్ధులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఇప్పుడైనా సరే అందరూ కూడా హైకోర్టులో ఒక పిల్లేసుకోండి, మా మీద ఏమేమి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ లిస్టు మాకు సమర్పించండి అని చెప్పి హైకోర్టులో కానీ మీరు కానీ పిల్లేసుకోకుండా నామినేషన్లు కానీ వేస్తే మీకు తెలియకుండానే కుట్రపూరితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏడో ఒక చోట ఏదో ఒక కేసు పెట్టుంటారు. ఆ పెట్టిన కేసుని నువ్వు అఫిడవిట్లో కానీ చూపించకపోతే ఆ కేసు పత్రాలు దొంగతనంగా వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇచ్చి స్క్రూటినీ అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు నీ నామినేషను ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నామినేషన్ల టైం చాలదు. కాబట్టి మీరేం చేయాలంటే ఇమ్మీడియట్లుగా హైకోర్టులో ప్రతి ఒక్కరు పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున కావచ్చు, జనసేన పార్టీ తరపున కావచ్చు, వామపక్షాల పార్టీ తరపున కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ఇవే ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు కూడా మీరు ఇమ్మీడియట్లుగా హైకోర్టులో పిల్లేసుకోండి రఘురామకృష్ణరాజేష్ను. అంతే తప్ప లేకపోతే మీకు మీ మీద ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యే విషయం మీకు తెలియకుండానే సిఐడి వాళ్ళు బానిసగిరి చేస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి జగన్మోహన్ రెడ్డికి బానిసగా పనిచేస్తుంది. కాబట్టి సిఐడి వాళ్ళు అందరు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేస్తున్న మాట వాస్తవము. కొందరి మీద అయితే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసిన మాట వాస్తవము. కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను,
ఎలక్షన్లో రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు, ఇమ్మీడియట్గా ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులందరూ హైకోర్టులో పిల్లేసుకొని మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవి తెలుసుకునేటటువంటి హక్కు మీకుంది కాబట్టి ఆ ద్వారా తీసుకొని మీరు ఎలక్షన్ అఫిడవిట్ కానీ పరిపూర్ణంగా ఫిలప్ కానీ చేయకపోతే స్కూట్నీలో మీ యొక్క నామినేషన్ కూడా ఎత్తేయాలని జగన్మోహన్ రెడ్డి పథక రచన చేసిన మాట వాస్తవము. అండ్ ఇంకోటండి, ఇప్పుడు ఇంత ముందు మీరు అన్నారు రఘురామకృష్ణరాజు గారు లాగా ఆర్థిక బలం అందరికీ ఉండకపోవచ్చు, కొంతమంది సామాన్యులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మరి అంటే వాళ్ళు హైకోర్టు పిల్ వేసుకోలేకపోతే ఏం చేయాలి వాళ్ళు? అందుకేనమ్మా ఇప్పుడు పురాణాల్లో రాక్షసులు అన్నారు, మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఒక రాక్షస పాలన ఇప్పుడు చూస్తున్నాం. మనం చదువుకున్నాం పుస్తకాల్లో రాక్షసుడు అంటే అది తెలియదు కదా మనకి. రాక్షస పాలన అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి కుట్రతో ఇవాళ బూత్ ఏజెంట్లతో మొదలుపెట్టుకొని మండల స్థాయిలో ఉన్న నాయకులందరినీ మీద వివిధ రకాల సెక్షన్లో కేసులు పెట్టిన మాట వాస్తవం. వీళ్ళు రేపు బూతుల్లో పనిచేయకూడదు, బైండ్ ఓవర్ చేసేయాలా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవడో గ్రామాల్లో ఉండకూడదు, బూతుల్లో ఏజెంట్లుగా ఉండదు, అంతా నా ఇష్టారాజ్యం. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి భారతీయ జనతా పార్టీతో పొత్తెందుకు పెట్టుకున్నాడు? రాష్ట్ర పోలీసులతో కానీ ఎలక్షన్కి కానీ పోతే మనం అరాచకానికి మొత్తం ఏర్పడద్ది. కాబట్టి ఈ అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలతో ఎలక్షన్ చేయాలని చంద్రబాబు నాయుడు పట్టుబట్టింది. అందుకు భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ కానీ అలయన్స్లో కానీ లేకపోతే వీళ్ళు అరాచకత్వానికి పాల్పడతారో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎలక్షన్ జరగాలని కృత నిశ్చయముతో ఉంది. అందువల్ల ఏంటంటే రేపు ఫస్ట్ ఫేజ్లో 1-2 ఫేజుల్లో ఎలక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకి వ్యవధి కూడా లేదు, కాల వ్యవధి. మీరు మీటింగులు పెట్టుకుంటా డోళ్ళు కొట్టుకుంటా తిరిగితే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. సిఐడి అధికారులు అడ్డం పెట్టుకొని వివిధ రకాల కేసులు పోలీస్ స్టేషన్లో రేపు అది నువ్వు ఫిలప్ చేయలేదనుకో వాళ్ళు స్కూట్నీ అప్పుడు ఆ కాగితం పెడతారు. పెట్టినప్పుడు నామినేషన్ ఎత్తేస్తుంది ఆర్ఓ. రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటుంది కదా, నువ్వు తప్పుడు అఫిడవిట్ ఇచ్చినావు కాబట్టి నీ అఫిడవిట్ చెల్లదు, సో అప్పుడు లేపేస్తే ఏం చేస్తావు నువ్వు? అందువల్ల జాగ్రత్తతో 1-2-3 సెట్లు వేసుకోవాలి నిలబడేవాళ్ళు. ఒక్క సెట్ మీద ఆధారపడకూడదు. ఇప్పుడు భర్త మీద కేసులు పెట్టారమ్మా, భార్య పేరు మీద కూడా నామినేషన్ వేయాలి. ఒకవేళ కొడుకుంటే కొడుకు పేరు మీద కూడా నామినేషన్ వేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తారంటే పార్టీ బీఫాము ఒకవేళ ఈంది స్కూట్నీలు ఎగిరిపోతే కొడుకో కూతురుకో ఇంక 2-3 సెట్లు వేయాలి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభివృద్ధి ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టాడు, వాళ్ళ భార్య ఉంటుంది కదా, వాళ్ళ భార్య పేరు మీద కూడా ఒక సెట్ వేయాలి. వాళ్ళ కొడుకో కూతురు ఉంటే కొడుకు కూతురు పేరు మీద ఒక సెట్ వేయాలా. ఒక్కొక్క అభివృద్ధి 3 సెట్లు వేసుకోవాలా. 3 సెట్లు వేసుకుంటే తప్ప మీకు ఓకే అయ్యేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కాలాతీతం చేసుకోకుండా మొదటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రతి పార్టీ అభివృద్ధి స్వతంత్ర అభివృద్ధులు హైకోర్టుకు పోయి ఒక పిల్లేసుకోండి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో తయారైన ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేను ఎలక్షన్లో ప్రతి పౌరుడు పోటీ చేయొచ్చు, భారతీయ పౌరుడై ఉంటే చాలు, 25 సంవత్సరాలు వయసు నుండి ఉంటే చాలు. కాబట్టి మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు పిల్లేసుకొని సిఐడి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఏమేమి కేసులు ఉన్నాయో నాకు తెలియపరచగలరు. డీజీపీకి లెటర్ పెడితే ఇవ్వడం సమస్యే లేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్గా మార్చేయాలా, డీజీపీని కూడా మార్చేయాలమ్మా. ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగి ఇప్పుడున్నటువంటి డీజీపీని ఇమ్మీడియట్గా తొలగించేయాలా, డీజీని. ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్గా ఎలక్షన్లు అయిపోయిన దాకా వాళ్ళ విధుల్లో ఉంచకూడదు. అందువల్ల ఈసీ ఏంటంటే పారదర్శకంగా అన్ని పార్టీలకి రూల్ ఆఫ్ లా అన్నది అందరికీ సమానంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే పనిచేయకూడదు. కాబట్టి నేను చెప్తుండేదంటే పోటీ చేస్తున్న ప్రతి అభివృద్ధి చాలా జాగ్రత్తతో మెలగమని నేను చెప్తున్నానమ్మా. ఎందుకంటే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నదమ్మా. ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో ఆమె ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది. ఈ కేసు 1-2 కాదు, చాలా ఉండే ఎగ్జాంపుల్ నేను చాలా చెప్పగలను. ఎందుకంటే ఒక జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే
నాబోటి తింగరోడు కేసు వేసిండు, ఆమెకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉండవు, తప్పుడు అఫిడవిట్ సమర్పించింది కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఆమె ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హులని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు రిజైన్ చేసి ఏరే ఒక అతన్ని పళనిస్వామిని అతన్ని పెట్టింది ముఖ్యమంత్రిగా. అంటే జయలలితకే తప్పలా. కాబట్టి మీరెంత అని నేను అంటుండా. అందువల్ల బీఫాము తీసుకోవటం ఎంత ముఖ్యమో నామినేషన్ వేయటం కూడా అంతే ముఖ్యము. అఫిడవిట్ చాలా జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవాలా. మీ మీద క్రైమ్ కేసులు ఏమన్నా ఉంటే ఒక్కటి మిస్ అయినా కూడా అధికార పార్టీ వాళ్ళు గోటికాడ గుంట నక్కలాగా ఆ కేసు తెచ్చి ఆర్ఓ ముందు పెట్టారంటే మీ నామినేషన్ గోయిందా. అందువల్ల జాగ్రత్తగా ఉండమని నేను చెప్తుండా. ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి అన్ని పార్టీల అభివృద్ధులు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ, వామపక్షాల పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధులైనా ఇమ్మీడియట్లుగా ఏ పోలీస్ స్టేషన్లో మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ వివరాలు పరిపూర్ణంగా కానీ పెట్టకపోతే అఫిడవిట్లో మీ నామినేషన్ గోయిందవద్ది. జాగ్రత్త పడమని నేను చెప్తున్నానమ్మా.